హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చేసి చూడండి. ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ డిజైన్ అయితే ఎలా ఉందో చూడండి. సూపర్గా మనకి కస్టమర్స్ నచ్చే విధంగా అయితే కుట్టాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత సూపర్గా చాలా బాగుంది. సో కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగా అయింది. సో ఇది ఎలా కుట్టాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో చూడండి ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ బ్లౌజ్లకి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా బ్లౌజ్కి అయితే ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేశాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే బ్యాక్ పార్ట్ని చూడండి. ఈ విధంగా మనం లైనింగ్ మెయిన్ పీస్ని ఒకేసారి ఇలా కట్ చేశాను. సో ఇవి రెండింటిని అటాచ్ చేసేసుకోవాలి. ముందుగా అయితే ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నెక్ నీట్గా వచ్చే విధంగా ఇలా చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి. లైనింగ్ మెయిన్ పీసు ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా, అంటే హెచ్చు తగ్గులు ఎక్కడ రాకుండా ఇలా కుట్టుకుంటూ రావాలి. సో ఇలా కుట్టిన తర్వాత ముందే ఇలా బ్యాక్ టక్స్లు వేసుకున్నా ఏం కాదు, అంటే డిజైన్ పెట్టినాకనైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు, ఏం కాదు. సో ముందుగా నేనైతే నడుం టక్స్లు అయితే వేస్తున్నాను. తర్వాత నడుం పట్టి వేసేసుకోవాలి. సో నడుం పట్టి అనేది 1.5 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. తీసుకొని ఒక 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసేసి ఒకవైపు ఫోల్డింగ్ లేని సైడ్ బ్లౌజ్కి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్కి సరిపడే పొడవు తీసేసుకోవాలి. మనకి డాట్ పెట్టిన కాడ కొంచెం ఫ్రిల్స్ కుట్టాలి, ఎందుకంటే హెమ్మింగ్ చేస్తే ఫోల్డింగ్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. అందుకనేసి అయితే టక్స్ దగ్గర ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా కుడితే నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా పైనుంచి అటువైపు అనేసి పైనుంచి కుట్టేసుకుంటూ రావాలి. లైనింగ్ మీద పడే విధంగా కుట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అటువంటి కట్ చేసి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని రెడీ చేసాం కదా, ఇప్పుడు డిజైన్ క్లాత్కి రెడీ చేసుకుందాం. సో చీర వచ్చేసి ఈ కలర్లో ఉందండి రన్నింగ్లో. సో బార్డర్ ఏమో ఇట్లా మెరూన్ లాగా వచ్చేసింది. ఆ మెరూనే ఇప్పుడు బ్లౌజు బార్డర్ కలరే బ్లౌజ్ ఇచ్చాడు. సో ఈ క్లాత్ వచ్చేసి మన శారీలోంచి స్టార్టింగ్ పీస్ తీసేదామండి. అంటే ఇలాంటి 4 ఇంచెస్ వెడల్పుతోటి ఇలా 2 పీసులు తీసాను. సో 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత 2 ఇంచులకి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. సో ఒక పీస్ అయితే సరిపోదు, 2 పీసులు తీసుకున్నాను అన్నట్టు. 4 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. సో ఆ రెండింటిని జాయింట్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా డబల్కి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా అటాచ్ చేసేసుకుంటూ రావాలి. చూడండి, ఎక్కడ కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పెట్టేసుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ. మొత్తము ఇప్పుడు 2 పీసులు తీసుకున్నానండి చీరలోంచి. సో ఈ మెరూన్ కలర్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఇది అంటే బ్లౌజ్ కూడా సేమ్ ఉంది కాబట్టి అక్కడ వరకు తీసేసుకొని ఇక మిగతా పీసుని మనం కుచ్చులు పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడుగ్గా కుట్టేసుకొని చూడండి, దాన్ని ఒక 1 ఇంచు వెడల్పుతో ఇట్లా మొత్తం క్లాత్నంతా ఇలా వెడల్పుగా 1 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటి సన్నగా ఒకటి వెడల్పుగా ఉండే విధంగా కాకుండా ఇలా అన్నీ ఒకేలాగా వచ్చేటట్టుగా కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా 1 ఇంచు తీసేసుకోవాలి.
ఈ విధంగా 2-3 మోడల్స్ అయినా కుట్టొచ్చు ఇలా. సో ఈ మోడల్ అయితే ఇలా కూడా ఇప్పుడు ఫ్రిల్స్ ఇప్పుడు ఎలా పెడుతున్నామో ఆ విధంగా కూడా నెక్కు పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు డిఫరెంట్గా న్యూ మోడల్ వచ్చేస్తుంది కాబట్టి డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడైతే దీనికి మనము పూసలు అనేది కుట్టుకోవాలి. సో అది ఎలా కుట్టాలనేది చూద్దాము. ఇలా అయితే మొత్తము సేమ్ ఒకే విధంగా ఉండేటట్టుగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఇలా 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. సో ఫ్రెండ్స్, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు డిజైన్ ఏ విధంగా కుట్టాలనేది అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలా కరెక్ట్గా ఉండేటట్టు కుట్టేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. అంటే మనం ఫ్రిల్స్ పెడుతుంటేనే ఒకవైపు క్రాస్గా పోతుంటుంది. సో అలా క్రాస్గా లేకుండా స్ట్రైట్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ క్లాత్ పొడవు మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఒకవేళ సరిపోకపోతే ఇంకా క్లాత్ మళ్ళీ శారీలో నుంచి ఇంకా కొంచెం క్లాత్ తీసి అటాచ్ చేసేసుకోవాలి. సో మీకు డౌట్ రావచ్చు, అంటే శారీ ఏమన్నా తక్కువ కాదా, కుచ్చులు వస్తాయా అంటే, సో ఏం కాదు, ఒక 1/2 ఇంచు కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి 1/2 ఇంచు హాఫ్ మీటర్ కట్ చేస్తే చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి అంత కాకుండా కొంచెం ఒక 1/2 మీటర్ డిజైన్కి కట్ చేసుకుంటే ఏం కాదు, వచ్చేస్తుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ శారీలో ఏమేమి కలర్లు ఉన్నాయో ఆపోజిట్ క్లాత్ని వేరే పీస్ ఏమన్నా ఉంటే ఆ క్లాత్ని తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. సో ఈ కస్టమర్ అయితే మనకి చీర చాలా కొద్దిగా సన్నగా ఉంటుంది, ఆమెకి సరిపోతుంది. అందుకని అయితే శారీలో నుంచి అయితే తీసేసాను. సో మీకు శారీలో సరిపోకపోతే ఇట్లా ఇందులో పింక్ కానీ ఇట్లా ప్యారెట్ గ్రీన్ కానీ ఇవి ఉన్నాయి కదా, అందులో ఏ కలర్ అయినా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు బ్లౌజ్కి చూడండి, బ్లౌజ్ నెక్ దగ్గర ఇలా అటాచ్ చేసేసుకుంటూ రావాలి. పాదం ఖర్చుతో ఇలా చుట్టూ అటాచ్ చేసేసుకోవాలి. సో నెక్ సాగదీయకుండా నెమ్మదిగా ఇట్లా పెట్టుకుంటూ కుట్టేయాలి. సో ఇలా లాగితే ఏంటంటే కుచ్చులు వెడల్పుగా వచ్చేస్తాయి. సో ఆ మూలల దగ్గర మనకి కుచ్చు అనేది వెడల్పుగా వచ్చేస్తుంది. సో కొంచెం దగ్గరికి రావాలంటే సాగదీయకుండా కుట్టేసుకోవాలి. సో నేను వీడియోలో ఎట్లా కుడుతున్నానో చూడండి, అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూ అటాచ్ చేసేసుకోవాలి. సో మనకైతే అక్కడ సరిపోయింది, ఇంకా క్లాత్ ఎక్స్ట్రానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈమె నెక్ చిన్నగా ఉన్నది కాబట్టి, బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది, అందుకని మిగిలిపోయింది. మనకి పెద్దవాళ్ళకైతే కొంచెం డీప్ నెక్ వాళ్ళకైతే క్లాత్ ఎక్కువనే పడుతుంది. సో శారీలో ఉంచి కాకపోయినా కూడా సింగిల్ పీస్ ఏ కలర్ అయినా సరే తీసేసుకొని కుట్టుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అంటే ఖర్చు అంతా కట్ చేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత చూడండి, ఆ ఫ్రిల్స్ మధ్యలో మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. చూసారా ఎంత ఈజీగా సింపుల్గా కుడుతుంటేనే మనకి ఈజీ ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. సో ఏదైనా మనము ఫుల్ చూస్తేనే ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఇలా మధ్యలోకి కుచ్చులు అవి ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుంటూ మధ్యలో సెంటర్ భాగంలో వచ్చే విధంగా కుట్టేసుకుంటూ రావాలి చుట్టూ. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది చూడండి. సో ఇలా మధ్యలో కుట్టేస్తే ఈ విధంగా వచ్చేసింది. సో బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత మీకు పూసలు ఏ విధంగా కుట్టాలో చూద్దాము. తర్వాత ఇప్పుడు పైపింగ్ అయినా వేసుకోవచ్చు,
పైపింగ్ అయితేనే సెట్ అవుతుంది. సో పైపింగ్కి ఇలా ప్యారెట్ గ్రీన్, చీరలో ప్యారెట్ గ్రీన్ ఉంది కదా, సో ఆ పీస్ తీసేసుకొని అయితే ఆ కలర్ పీస్ తీసుకొని వేరే ఎక్స్ట్రా పీస్ తీసేసుకొని ఇలా పైపింగ్ చేస్తున్నాను. సో ఇది 1.5 ఇంచ్ తోటే ఈ పైపింగ్ క్లాత్ అయితే తీసేసుకొని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ కుడుతున్నాను. చూడండి, ఈ పైపింగ్ అయితే కొంచెం లావు వస్తుంది, ఎందుకంటే క్లాత్ లావుగా, ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టిన క్లాత్, బ్లౌజ్ క్లాత్, లైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం లావుగానే వస్తుంది. సో సన్నగా రాదు. సో ఈ విధంగా కుట్టాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి కొంచెం దగ్గరికి కట్ చేసుకోవాలి. మరీ ఇంత వెడల్పు ఉంటే ఇంకా లావు ఎక్కువ వచ్చేస్తుంది పైపింగ్ అనేది. చూడండి, ఇలా దగ్గరికి, మరీ కుట్టు దగ్గర కాకుండా జస్ట్ కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత అటువైపు ఫోల్డింగ్ చేసి మనకి కరెక్ట్గా కొద్దిగా మరీ లావు లేకుండా మరీ సన్నగా లేకుండా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, కుడుతుంటే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అనిపిస్తుందో చూడండి. సో ఇలా కుట్టినందుకు మనం కస్టమర్ల దగ్గర మనీ ఎక్కువగా తీసేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా, తొందరలో లేకుండా ఆగమాగం కుట్టకుండా నెమ్మదిగా కుట్టేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఇబ్బంది అంటే లావు క్లాత్ పైపింగ్ అనేది లావు రాకుండా జస్ట్ కొంచెం సన్నగా రావాలని ట్రై చేస్తున్నాను. మరీ ఎంత అంటే దారం అంతా రావాలంటే రాదు, కొంచెం లావుగానే వస్తుంది. సో ఇలా మొత్తం పైపింగ్ ఒకే విధంగా వచ్చేలాగా కుట్టేసుకోవాలి. అది ఈ కుట్ట అనేది పైపింగ్ మీద పడకుండా పక్కన కుట్టేసుకుంటూ రావాలి పక్కకి. ఇలా నెమ్మదిగా, ఎంత నెమ్మదిగా మీకు అర్థం కావాలనేది అయితే వీడియో అయితే నెమ్మదిగా చేశాను. సో ఫాస్ట్ చేస్తే అర్థం కాదని. చూసారా ఎంత నీట్గా ఉందో, కుట్టిన తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత పూసలు కుట్టేటప్పుడు మీకు వీడియో మళ్ళీ చూపిస్తాను, పూసలు కుట్టేటప్పుడు ఏ విధంగా కుట్టాలని. సో ఇప్పుడైతే ఇలా వచ్చింది చూడండి, ఎంత నీట్గా, ఎంత ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. సో బ్లౌజ్ కూడా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. మన బ్లౌజులకి మనం ఇలా కుట్టేసుకోవచ్చు, లేదా కస్టమర్లకి కుడితే మనకి మనీ ఎక్కువగా ఇస్తారు. ఓకేనా? ఇక పూసలు కుట్టేటప్పుడు అయితే చూడండి ఎలా కుడుతున్నామో. సో నా బ్లౌజ్ అంతా అయిపోయింది కుట్టడము. తర్వాత ఇలా పూసలు అయితే కుడుతున్నాము చూడండి. సో మనం కుట్టే కాడ నుండి ఆ చివరి మూల దగ్గర ఉన్న క్లాత్ని ఇటు ఫోల్డ్ చేసి ఆ సూదిలోకి ఆ పూసని ఎక్కించి ఇలా ఒకసారి ఇలా అనేసి కిందికి మళ్ళీ పూసలోంచి మళ్ళీ కిందికి అనేసి కింద ముడేసుకోవాలి. సో చూడండి, కింద ముడి వేసుకొని నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇంకో కాడ ఇలా మూల కాడ సూది పెట్టి చూడండి, ఆ పోగును ఇటు రివర్స్గా పెట్టేసి ఇలా పూస పెట్టేసి మళ్ళీ కిందికి ఇలా కుట్టాలి. చాలా సింపుల్. ఇప్పుడు మనము మధ్యలో కుట్టు వేసాం కదా, ఆ మధ్యలో కుట్టు కాడికి క్లాత్ అనేది ఇటు ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ అనేది రివర్స్గా ఇటు వెనక్కి అని కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఖర్చు ఎట్లా ముడేస్తున్నాను, ఎట్లా మలక వేస్తున్నామో చూడండి.
ఇలా కిందికి అనేసి కింద ముడేసుకొని నెక్స్ట్ దానికి చూడండి ఇక్కడ మూల మీద అక్కడ పెట్టేసి క్లాత్ను ఇటువైపుకు అనాలి. చూసారా, రివర్స్ ఫ్రిల్స్ అనేది మనం ముందుకు పెట్టాము కదా, ఆ కుచ్చు అనేది లైన్ మీదకి ఇటు పెట్టేసి చూడండి ఇలా కుట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఎంత ఈజీగా ఉందో చూడండి. సో ఇలాంటి బ్లౌజ్ ఇంకొక ఆవిడకు కూడా ఈ డిజైన్ కుడుతుంటే ఆమె కూడా చూసి నాకు కూడా ఇదే సేమ్ డిజైన్ పెట్టమన్నది. సో ఆమెది ఇంకా డీప్ నెక్ చాలా బాగా వచ్చింది. ఆమె అయితే వేసుకొని చూసింది, అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి. సో చూడండి, ఇప్పుడు కుట్టిన తర్వాత పూసలు కుట్టిన తర్వాత ఎంత బాగా లుక్ వచ్చిందో చూసారా. బ్లౌజ్ అనేది అయితే సూపర్గా నీట్గా అంటే చాలా సూపర్గా వచ్చింది. సో ఇలా ట్రై చేయండి. ఇక్కడ హ్యాండ్స్కి ప్లెయిన్ వచ్చింది కాబట్టి బార్డరు సేమ్ కలర్ ఉంది కాబట్టి నేను పైపింగ్ వేశాను, అదే ప్యారెట్ గ్రీన్ తోటి. సో కుచ్చుళ్ళు పైన ఒక 5 కుచ్చులు అయితే పెట్టేశాను. సో ఇంకొక ఆవిడకి కుట్టేశాను. చూడండి ఎంత సూపర్గా ఉందంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో షాప్లోనే ఇలా వేసుకొని చూసింది, అది మీకు వీడియో చేసి చూపించాలనేది అయితే ఈ విధంగా వీడియో తీశాను. సో చూడండి డీప్ నెక్తో ఎంత సూపర్గా ఉందో. సో ఆమెకైతే ఎక్స్ట్రా పీస్ ఇలా తీసుకొని అయితే పెట్టేశాను. సో లుక్ అయితే సూపర్గా ఉంది. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.